కాంగ్రెస్ బీఆర్ఎస్ లు కవల పిల్లలని ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించేలా పోటీపడి వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. గతంలో బీఆర్ఎస్ అనైతికంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే పాటలో పయనిస్తోందని దుయ్యబట్టారు. గాంధీ భవన్ కు తెలంగాణ భవన్ కు తేడా లేదన్నారు. గతంలో అక్రమంగా వసూలు చేసిన డబ్బును దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు కేసీఆర్ పంపితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసి ఢిల్లీ పెద్దలకు సూట్ కేసులు పంపుతున్నారని ఆరోపించారు. అంతేకాదు 44 స్థానాలలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్నాము. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే మొదటి స్థానంలో వచ్చిందని మనం చేస్తా ఉన్నాం. బీజేపీ 46 స్థానాల్లో మొదటి వస్తే బీఆర్ఎస్ పార్టీ 2 స్థానాల్లో మొదట్లో ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, భారతీయ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆదరిస్తున్నారు, ఆశీర్వదించారనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 5 నెలల లోపలనే మరి అతి తక్కువ కాలంలోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. 6 గ్యారెంటీలు, 13 వాగ్దానాలు, 66 అంశాలు 100 రోజుల్లోగా, అంటే 6 గ్యారెంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చింది. 100 రోజులు దేవుడేరగా, 200 రోజులు దేవుడేరగా 8 నెలలు కావస్తున్నా కూడా ఏ ఒక్క గ్యారెంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా